హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ వ్లాగ్స్. ఇప్పుడు మనం మటన్ అండ్ దోసకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక మొదలెడదామా? మటన్ వాష్ చేసుకుని పెట్టుకున్నానండి. దోసకాయ కూడా అంతే, క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్నాను. టమాటో అండ్ ఆనియన్స్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం అండి. పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్లోనే టమాటా కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఒక 2 minutes మూత పెట్టుకుని మగ్గనిద్దాం. ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు మనం మటన్ వేసేసుకుందాం. మటన్ మగ్గుతుంది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు వేసుకుని మళ్ళీ ఒక 5 minutes కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 5 minutes మగ్గనివ్వండి, పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 minutes మగ్గింది కదండి. ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ వేసుకుందాం. కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం దోసకాయ వేసుకుంటున్నాం కదా, అది కొంచెం సవ్వగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకుని మళ్ళీ ఒక 5 to 10 minutes వరకు సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వండి. ఒక 10 minutes మగ్గింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ వేసేసుకున్నాం. బాగా కలిపేసుకుని ఒక 5 minutes మూత పెట్టుకోండి. ఆనకాయ వేసిన తర్వాత బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం. మనం వాటర్ వేసుకున్న తర్వాత మనకి కారం సాల్ట్ సరిపోయింది లేదో చూసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత అన్నీ సరిపోయింది లేదో చూసుకోండి. తర్వాత కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. మసాలా వేసుకున్న తర్వాత ఒక 5 minutes ఫాస్ట్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకున్నాం అండి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. మటన్ దోసకాయ రెడీ అయిపోయిందండి. కొంచెం ఇలా గ్రేవీలా ఉంచుకోవాలి.